కోమట్లం గ్రామం నుంచి ఆటపాక కైకలూరు చదువుకోవడానికి వెళ్ళడానికి సుమారుగా 200 మంది పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ స్కూల్ కూడా సదుపాయం లేదు. దానివల్ల కైకలూరు ప్రతిరోజు నిత్యం పడవ మీద దాటుకుంటా గాలి తుఫానులు వచ్చినా వర్షం వచ్చినా కంపల్సరీ ఆటపాక కైకలూరు స్కూల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ మెయిన్ ఈ రహదారి సమస్య వల్ల, వంతెన సమస్య వల్ల ఈ గ్రామంలో అనేక మంది అనారోగ్య పరిస్థితిని కాలంలో చనిపోవటం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ ఆడవారు కానీ పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడే డెలివరీ అయ్యి కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ మధ్యకాలంలోనే మొన్న జూన్ నెలలో పడవ తిరగబడి 10 మంది పడిపోవడం జరిగింది. అంటే ఆ పడవ డ్రైవర్ ఎవరు ఉండరండి, తాడు అటు ఇటు కట్టు ఉంటుంది, ఎవరికాళ్ళే లాగి వస్తూ ఉంటారు. ఆడపిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చినప్పుడు పెద్దవారు ఎవరైనా వచ్చే వరకు వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటారండి కాలువ దగ్గర. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. మా జీవితాలు ఎక్కడో అండమాన్ అడవుల్లో ఉన్నట్టుగా ఉన్నాయండి మా జీవితాలు. అయితే కైకలూరుకి 2 కిలోమీటర్ల దూరం అండి మాకు. వచ్చి ఆ మాటలు చెప్పెళ్ళేవాళ్ళే కానీ మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరండి. కాకపోతే చింతనేని గారు మట్టేశారండి, అబ్బాయి చౌదరి గారు దాని మీద రబ్బీసేసారండి. వంతున అయిందని అన్నారండి. చింతనేని గారు ఉన్నప్పుడు పరిపాలన మారిందండి. ఇప్పుడు ఏమంటున్నారండి, చిన్న గ్రామం దానికి వంతున ఆడుతూ ఏం తూములు ఉంటే పెట్టుకుని వేసుకోవాలి అవి అంటున్నారండి. అవి కూడా జరగని పని అండి. మాటలు చెప్పి దాటిపోతున్నారు కదండి. మమ్మల్ని చూసేవాళ్ళు చెందేవాళ్ళు ఎవరు లేరండి ఆఫీసర్లో. దెబ్బకి 20 మంది 30 మంది 40 మంది ఎక్కేస్తున్నారండి పడవ. పిల్లల గురించన్నా మాకు ఈ ఫుట్బాల్ బ్రిడ్జి ఉంటుంది చూడండి, బండెళ్ళు ఇదట్టుగా వేసి పెడితే గవర్నమెంట్ మమ్మల్ని ఎంతో గుర్తించినట్టుగా ఉంటుందండి. పెద్ద తాతల కాడి నుంచి ఇదే నడకది. ఈ రోడ్డుకి వంతునికి సెలక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు ఐటెంలో, తెలుగుదేశం ఐటెంలో సెలక్షన్ అయింది. అది ఐటెం పైన కాడి నుంచి ఆ సెలక్షన్ అయిన కాడి నుంచి ఇప్పటికి దానికి మట్టి తీసుకెళ్ళారు తప్ప ఇప్పటికి దానికి పునాది మొదలట్ల. 8ంటికి వస్తే జనాలను పెద్దోళ్ళు దాటిచ్చి ఇక్కడికి దాటిచ్చి అక్కడికి అప్పచెప్పి వెళ్తారు. వాళ్ళు నడిచి వెళ్తారు. మాలాంటి వాళ్ళు బల్లి మీద వెళ్ళే వాళ్ళు రోజు తల్లిదండ్రులు తండ్రి అన్న తల్లి అన్న ఉంటే పనికి వెళ్ళకుండా ఉంటే దాటిచ్చి అక్కడ అప్పచెప్పి నడకనాలి. మొన్నటిదాకా రోడ్డే ఉంది, మళ్ళీ వానలు కొట్టినగా మళ్ళీ పోయింది. పడవ మీద వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ వారానికి 2 రోజులు నేను ఇలాగే వెళ్ళిపోతా వంతిన చేస్తే మాకు ముందు వ్యాపారస్తులకి బాగుంటుంది. అంటే నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది వస్తారు వ్యాపారానికి.